రామగుండం సింగరేణి సంస్థకు చెందిన బొగ్గు నిల్వల విక్రయం దొంగతనాలపై వస్తున్న ఆరోపణలను ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఖండించారు. అవన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. బొగ్గు నిల్వలను శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసి జీపీఎస్ పర్యవేక్షణలో నిర్దేశిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. బొగ్గు లోడింగ్, తూకం, రవాణా ప్రక్రియలు సెక్యూరిటీతో పాటు కంప్యూటరైజ్డ్ విధానంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ విజిలెన్స్ పర్యవేక్షణలోనే అన్ని కార్యకలాపాలు సాగుతున్నాయని లలిత్ కుమార్ వెల్లడించారు. ముఖ్యంగా సింగరేణి కాలరీస్లో ఈ మధ్యకాలంలో ఇట్లా బొగ్గు దొంగతనం జరుగుతున్నదాన్ని, బొగ్గు అమ్ముతున్నారు అన్న వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారం. మీ అందరికీ తెలిసిందే, సింగరేణి కాలరీస్ సంస్థ 137 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉండి అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ కలిసి సమిష్టిగా అప్రమత్తంగా 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క కంపెనీ విధానాలను అమలు చేస్తూ ఉంటారు. ఈ యొక్క బొగ్గు రవాణా వ్యవస్థ కానీ, బొగ్గు ఒక మైన్లోంచి పోవాలంటే అంచెలంచెలుగా ఎన్నో రకాలైన సెక్యూరిటీ నిఘా వ్యవస్థలను వాటిని దాటుకొని పోవడం జరుగుతుంది బొగ్గు.